ఏంటి ఏంటి అంత హుషారుగా ఉన్నావు? ఏంటి కదా? నేను ఒక్కదేనేంటి, ఇవాళ గూడెంలో ఉన్న ప్రతి ఒక్కరు సంబరంతో పోయిపోతున్నారు. ఎందుకో తెలుసా, చిన్నబాబు అందరికి కూలి పెంచాడు. పైగా ఒళ్ళొంచి పనిచేసే వాళ్ళందరికీ ఈ కూడా కట్టిస్తానన్నాడు. మాట వరుసగా మందులోనే ఉంటాడు. అదే నిజం అనుకుని రేపటి నుంచి మీరు మరింత కట్టబడి పని చేస్తారు. సొమ్మున వాళ్ళంతా మాజారు వాళ్ళు అంటారు. ఇప్పుడు నువ్వు చిన్నబాబే మాట్లాడే మనిషి కాదు. ఏంటి నువ్వెట్టా చెప్పగలుగుతున్నావు? ఎప్పుడైనా మాటిచ్చేదేంటి? ఎప్పుడు ఏలకోవాలా నీకు? నీకు తమాషా తెలుసా, ఆ రోజు పెద్దమ్మ గారు చెప్తే నేను నమ్మలేదు, కానీ నీకు చిన్నబాబు గారికి చాలా పోలికలున్నాయి. అట్ట అయితే చాలా కట్టవే. రేపు చిన్నబాబుని చూసి నేను వెళ్ళి మీద అంటావు, నాకం పారిపోద్ది. అవే మాటలు. ఎన్ని పోలికలున్నా ఆడదానికి తాను ప్రేమించిన మనిషి బాగా తెలిసిపోద్ది. అంటే మగాడికే తెలియదంటావు. ఇదో నీకంటే అన్ని విషయాలు నాకే ఎక్కువ తెలిసే. నేర్పంటావా? మళ్ళీ అత్తయ్య, మీరంతా ఇక్కడున్నారా? మీకోసం ప్యాలెస్ అంతా వెతికాను. బావా, అలా సరదాగా తిరగొద్దాం రా బావా. పెళ్లి కావాల్సిన పిల్లవి వీధుల్లో తిరిగే కంటే ఇంట్లో ఉండడమే మంచిది. అబ్బో, ఇప్పటి నుంచే పెత్తన చెలాయిస్తున్నావే. ఇది అధికారంతో చెప్తున్న మాట కాదు, చనువుతో చెప్తున్న మాట. అంటే వెళ్ళి ఒంటరిగా కూర్చుని ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. గీత, గీత, ఏమిట్రా గీత ఎంతో ఆశతో అడిగితే అలా కసురుకున్నావు? ఇంకా ఆశలు పెంచుకోకూడదని అలా అన్నానమ్మా. బాబు, నీ మీద కాకపోతే ఇంకెవరి మీద పెట్టుకుంటుందిరా ఆశలు? అది పుట్టినప్పుడే ఈ ఇంటి కోడలనుకున్నా. గీత నా దృష్టితో నేను ఎప్పుడూ చూడలేదమ్మా. ఏమలే ఏంటి ఇది? ఏమిటంట, మొగాడు ఆడదాని మెళ్ళలో తాడేస్తే దాని తాళి అంటారు. అదే ఆడది మొగాడి మెళ్ళలో తాడేస్తే దాని ఎగతాళి అంటారు. అర్థమైందా? ఏంటే ఈ మధ్య నీకు తెలివితేటలు మరీ పెరిగిపోతున్నాయి. నీ తావత ఎక్కువైందిగా. ఇంటికి నీ మెళ్ళ తాడెందుకు వేసినా తెలుసా? నేను వదిలిపెట్టాలకుండా నీ దగ్గర కష్టపడేసుకున్నానై ఉంటుంది. అవును మరి, ఇష్టపడ్డ మగాడిని ఆడది కట్టుదిట్టంలో ఉంచుకోపోతే ఆడ అందకుండా పోతాడని. ఆ భయం నీకేం అక్కర్లేదే. నువ్వు పొమ్మన్నా నిన్ను వదిలిపెట్టి నేను పోను. అది సరే గాని ఈ మధ్య నువ్వు అయిపు లేకుండా పోతున్నావేంటి? ఏముంది, జానకమ్మ గారికి మందులు తెచ్చే పని మీద తరచు పట్టణం వెళ్ళాల్సి వస్తుంది. ఏంటి ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావు ఏంటి? అవును మరి, నువ్వు రాకపోయినా లేకపోయినా ప్రతిరోజు నేను చూస్తూనే ఉన్నాను. అయితే నేను రాకపోయినా లేకపోయినా చూస్తూనే ఉన్నావా? ఎలాగే ఎక్కడ? కలల్లో కళ్ళు మూసుకుని. అంత భయం ఎందుకే చిలక? నా చేతి దొరికిన ఆడపిల్లని తేలిగ్గా వదిలే అలవాట్లేదు. ఆడపిల్లని అలర పెట్టే నాయాల్ని తేలిగ్గా వదిలిపెట్టే అలవాటు నాకు లేదు. మరోసారి ఇలాంటి అదోపం చేసావంటే పానాలు తెస్తాను, జాగ్రత్త. మిషనరీ, వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఏం లేదు చిరబాబు, ఒక అమ్మాయి నీళ్ళ కోసం వచ్చి కాలు జారి కాలంలో పడింది. ఆ అమ్మాయిని రక్షిద్దామని నేను నీళ్ళు దిగాను. నా కాలు దెబ్బతి. అలాగా, రా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పర్లేదు బాబు. నో నో నో, చిన్న విషయం నెగ్లెక్ట్ చేయకూడదు. కమాన్ కమాన్, ఎక్కించండి. అలాగే. ఎవరు కైలాసం? ప్రొద్దుటి నుంచి చిన్నబాబు దాడలేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంట? గట్టిగా తిని గాఢంగా నిద్రపోయి ఉంటాడు. ఇంకా మంచం మీద ఎప్పుడో దిగాడు. 9 గంటల ఆఫీస్కి వెళ్ళి అకౌంట్స్ ఫైల్ చూసుకుంటాడు. ఇదేమిటా కైలాసం?
వాడికేం పోయే కాలం వచ్చిందయ్యా, అకౌంట్స్ మీదకి వచ్చాడు. పద 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 పద. ఏమిచ్చిన బాబు, నువ్వు ఆఫీసు వస్తున్నట్టుగా మాతో ఒక మాటనే చెప్పలేదు? చెప్పుంటే అకౌంట్స్ ఫైల్స్ నాకు దొరకకుండా చేసిన వాళ్ళ. అదే వచ్చిన బాబు అలా అంటావు. ఇవన్నీ చూసుకోవాల్సిన వాడు నువ్వేగా. కాకపోతే మాతో ఒక మాట చెబితే దగ్గరుండి విడమర్చి ఇవన్నీ నీకు అర్థమయ్యేటట్టుగా. అన్ని అర్థమయ్యాయి. ఏ ఒక్క అకౌంట్ సరిగ్గా లేదు. ప్రతి దాంట్లోనూ లక్షల మీద తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవన్నీ రఫ్ అకౌంట్స్ బాబు. అలా అని నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి. అయికొచ్చిన బాబు. ఈ సంజయ్ శ్రీ సమాధానం నాకు అక్కర్లేదు. మేనేజ్మెంట్ ఆఫీసులు ఎందుకు లేరు? ఎవరికీ బాధ్యత లేదు. మావయ్య, కావలసిన వాళ్ళైనా పొరపాటు చేస్తే నేను ఊరుకోను. నాకు తెలుసుగా బాబు, నీ గుణగణాలు అవి అచ్చం నాన్నగారి పొలికే. ఆ టీవీ, ఆ దర్జా, ఆయన పట్టుదల, కోపం కూడా నాకు వచ్చాయి. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, 15 రోజుల్లోగా ఏ ఒక్క లోపం లేకుండా ఈ అకౌంట్ నాకు చూపించాలి. లేదా మీరందరూ ఎస్టేట్ లో ఉండే అర్హత కోల్పోతారు. దిస్ ఈస్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఏమయ్యా, మేము లేకుండా ఈ అకౌంట్స్ ని ఎవరు చూపించమన్నారు? బయటకు వెళ్ళి. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. అయ్యా, 15 రోజులు కాదు, 15 ఏళ్ళైనా మనం పెట్టిన బొక్కలు పూడ్చి ఈ అకౌంట్ సెట్ చేసి మనం చూపించలేం. ఏంటి ఉపాయం? నేను చెప్పనా? ఏమిటది? అదే మామయ్య, నీ దగ్గర అగ్గిపెట్టిందా? ఉంది. ఎందుకు? ఈ పుస్తకాలని తగలబెట్టాను. నేను ఏమో అనుకున్నాను, మా వాడు ఫారెన్ లో ఉండొచ్చినందుకు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడండి. నీ పొందిచ్చా లెక్కలడికి వెళ్ళాక ఈ పుస్తకాలన్నీ మనం ఇక్కడ తగలబెడితే చిన్నబాబు వచ్చి మనల్ని ఇక్కడ తగలబెడతాడు. అలాగేరా. ఏంటి ఘోరం? ఎలా జరిగింది? ఎవరు చంపేస్తుంది? ఇది చంపిందా? కబురు జగ్గు, నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావు కనుక నీకు విషయం తెలియదు. ఈ ఊరికి ఉత్తర పక్కన ఉన్న అడవిలో మడిసి నెత్తురికి అలవాటు పడ్డ ఒక పెద్ద పులి ఉంది. ఇట్లాగే ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. దాన్ని చంపడానికి ఎవరు ప్రయత్నించలేదా? ప్రయత్నించగా ఆ రంగారాబాబుతో చెప్పాం, కానీ ఫలితం కనిపించలేదు. చూడు మేస్త్రి, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ఒక పులి మనుషులు చంపుతున్నట్లుగా తెలిసింది. నిజమేనా? నిజమే బాబు. ఆ పాపిష్టి పులి మా వాళ్ళని చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఆ పులి ఎటువైపు తిరుగుతుంటుంది? ఉత్తరం బాబు, ఎందుకంటే మా వాళ్ళు సవాళ్ళని అక్కడే దొరికాయి. లెట్ us go. ప్రజల్ని కాపాడాలని వచ్చి పాపం తనే పైలోకానికి వెళ్ళిపోయా.
నీ చేతి పనులు చేసిన అర్థం అంటావు. ఎవరిడు? ఎన్నాళ్ళు పులి చంపినట్టు పంచాయతీ కొట్టి మనుషులు చంపినాడు. మరి ఎవరు చంపారు? వీడితో మనుషులు చంపించి అసలు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అనుకుంటే చాటి నుంచి ఎవరో తుపాకీతో కాల్చి చంపేశారు. దొంగనాయుళ్ళు పట్టుకుందామని దొరకకుండా పారిపోయారు. అవును, ఇక్కడ ఎవరో పులిని చంపారని తెలిసింది, నిజమేనా? పులి కాదు బాబు గారు, ఎవడో డబ్బిస్తే పులిలాగా నటించి మనుషుల ప్రాణాలు తీస్తున్న దుర్మార్గుడి శవం ఇది. ఏమిటి ఇంతకాలం ఈ మనుషుల్ని పట్టణం పెట్టుకున్నది ఈ దసరా పులిగాడన్నమాట? అది సరే, ఇంత సాహసంగా ఈ రహస్యాన్ని బయటపెట్టిన మనిషి ఎవరు? ఇదిగో మా జగడు. ఏటి బాబు గారు నన్ను అలా తేరిపారు చూస్తున్నారు? ఏమీ లేదయ్యా, ఇంత ఘనకార్యం చేసి వీళ్ళందరి ప్రాణభయం పోగొట్టి మా ఎస్టేట్కి మహోపకారం చేసిన నిన్ను చూడగానే నోట మాట్లాలేదు. అప్పుడేమైంది? అడవిలో ఏదో పనులు చేసి అసలు మనుషులు ఎవరో తెలుసుకుంటాను. వాళ్ళని వాళ్ళు చేసే ఏదో పనుల్ని బయట పెడతాను. నీకెందుక ఆ ప్రాణాన్ని ముప్పు తెచ్చుకుంటావు? వాళ్ళ దగ్గర ఇటువంటి పుల్లే కాకుండా ఎలుగుబంటు సింహాలు కూడా ఉండొచ్చు. జగ్గు, పోలీసులకి శవాన్ని అప్పగించి జరిగిందంతా చెప్తే వాళ్లే అడుగంతా గాలిస్తారు, ఆ ముఠాను అరెస్ట్ చేస్తారు. కరెక్ట్ గా చెప్పావు పర. నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇవ్వు. మన ఎస్టేట్ పక్కన ఈ దేశద్రోహాలు జరగటం మనకే అవమానం. జగ్గు, నువ్వు చేసిన పనికి నాకు చాలా ఆనందంగా ఉంది. మేము వస్తాం.